ఇప్పుడు నేనేం చెప్పాలంటే మీరు A for Akshay and A for Ashwin. Next archery. Yes, archery. I like this point. So మీకు తెలుసు కదా మా ఛానల్ పేరు వ్లాగ్స్ అండ్ టాక్స్, ఆర్చరీ వ్లాగ్స్ అండ్ టాక్స్. మేము వ్లాగ్స్ అండ్ టాక్స్ అన్ని చెప్తున్నాం అంటే ఆర్చరీ గురించి చెప్పలేవట్లేదు. ఎందుకో మీకు తెలుసా? ఎందుకంటే ఇప్పుడు లాక్డౌన్, సో దట్ మా అకాడమీ క్లోజ్ అయ్యింది, మేము క్లోజ్ చేసేసాం. సో దట్ మేము మీకు ఆర్చరీ గురించి చెప్పలేకపోతున్నాం. మా అకాడమీ మేము ఆ పరిస్థితిలో ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి క్లోజ్ చేసాం. ఎప్పుడైనా ఆ లాక్డౌన్ పోయి మా అకాడమీ తెరిచగానే మేము చేస్తున్న ఫిట్నెస్ ఇంకన్నీ మీకు చూపిస్తాం. సో ఈరోజు మా తెలుగు సార్ ప్రసాద్ సార్ ఒక ఆర్చరీ అంటే ఏంటో, దానికి ఇంకో పేరు ఉందా లేదో అవన్నీ చెప్పబోతున్నాను. నేను ఎందుకు చెప్తాం, తన వాయిస్ కూడా చాలా బాగుంటుంది, తనకి బాగా మాట్లాడతారు, తనకి విలువిద్య ఏంటి ప్రతిదీ చాలా బాగా తెలుసు. అన్నయ్య నువ్వే చెప్పేది. సో దట్ తను దాని గురించి చెప్పబోతున్నారు. కన్ఫర్మ్ గా వినండి. తన వాయిస్ కూడా చాలా బాగుంటుంది, అవి చాలా మంచి మాటలు. సో దట్ కన్ఫర్మ్ గా వినండి. ఆయన తెలుగు సబ్జెక్ట్ కూడా బాగా చెప్తారు. మా 10th క్లాస్ కి ఎప్పుడైనా 9th నుంచి 10th కి వచ్చేటప్పుడు అలాగా తను మంచి మాటలు చెప్తాడు. అమ్మ పాదాలు అవన్నీ నేను చెప్పను కానీ, సో దట్ మా తెలుగు సార్ చెప్తారు, మీరు కన్ఫర్మ్ గా వినండి. థ్యాంక్ యూ తెలుగు సార్, మా ఆర్చరీ గురించి, మా ఆర్చరీ వీడియోస్ గురించి చెప్తున్నందుకు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ సార్. నేను సార్ ని ఆర్చరీ గురించి కొంచెం పాయింట్స్ ని మా ఫ్రెండ్స్ కూడా వినిపించండి అని చెప్తే తను ఓకే అని చాలా బాగా చెప్పారు. సో దట్ దాన్ని మీరు మాత్రం కన్ఫర్మ్ గా వినండి. లేట్ చేయకుండా తొందరగా వీడియోలోకి వెళ్ళిపోదాం. విలువిద్య లేదా ధనుర్విద్య, ఆంగ్లంలో ఆర్చరీ అని అంటారు. అతి ప్రాచీన క్రీడ. నవీన కాలంలో ఒలింపిక్ క్రీడలు, ఆసియా క్రీడల్లో గుర్తించబడింది. ఒకనాడు దేదీప్యమానంగా వెలిగిపోయిన విలువిద్యా ప్రదర్శనలు ఈనాడు మచ్చుకు కూడా కనిపించడం లేదు. ఆది మానవుడు అడవుల్లో జీవించిన కాలం నుంచి ఆయా కాలాల్లో ఆయా జాతుల పరిణామాల్లో, రామాయణ, భారత, భాగవత కథల్లో, జానపద కథల్లో ఎక్కడ చూచినా ధనుర్విద్యా ప్రదర్శనలుగా పిలువబడుతున్న విలువిద్యా ప్రదర్శనలు నాటి ఆంధ్రదేశంలో అన్ని కళలతో పాటు ఈ ప్రదర్శనలు కూడా ఎంతో ప్రాముఖ్యం వహించాయి. పురాణయుగపు కథానాయకుల నుండి ప్రతినాయకులు, రాజాదిరాజులు మొదలు సామాన్య పౌరులు అందరూ విలువిద్య నేర్చిన వారే, అందరికీ నేర్పిన వారే. ఆదిమ అడవి జాతులుగా పిలువబడి ఈనాటికి అడవుల్లో నివసించే గిరిజన జాతుల వరకు అందరూ విల్లు పట్టి ఆరితేరిన వారే. ద్రుపదుని కొలువులో మత్స్యయంత్రాన్ని కొట్టిన అర్జునుడు, శివధనస్సును విరిచి సీతను పెండ్లాడిన రాముడు, రామలక్ష్మణులు విశ్వామిత్రుని వద్ద విలువిద్య నేర్చిన వారే. విలువిద్య నేర్చిన రాముడు రాక్షసులైన మారీచ సుబాహులను, మాయలేడిని, చెట్టుచాటు నుండి వాలిని, చివరికి రావణ్ణి వధించింది విలువిద్యతోనే. రామ రావణ యుద్ధం ముగిసింది మారణాస్త్రాలతోనే. ద్రోణాచార్యుల వద్ద కౌరవ పాండవులందరూ విలువిద్య నేర్చిన వారే. అందరూ విల్లును పట్టి ఒకరినొకరు వధించుకున్నవారే. విలువిద్యలోనే గురువుని మించిన శిష్యుడనిపించుకున్న ఏకలవ్యుడు. ఒక్క మాటలో చెప్పాలంటే మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ ప్రభుత్వాన్ని తన విల్లుతో, విల్లంబుల సైన్యంబుతో గడగడలాడించి తుపాకులకు ఎదురు నిలిచి విల్లుతో ఎందరినో హతమార్చాడు. ఒకనాడు ఈ విలువిద్యను ఆహారం కోసం జంతువులను వేటాడే సాధనంగా కాక నైపుణ్యంతో కూడిన కళగా తీర్చిదిద్దారు. ఈనాటికి ఈ కళ జాతీయంగాను
అంతర్జాతీయంగా గాను క్రీడల పోటీల్లో ప్రవేశపెట్టారు. ఆధునిక ప్రపంచంలో ప్రపంచవ్యాప్తంగా ఈ విలువిద్య ఈనాటికి ఎంతో ప్రఖ్యాతి వహించింది.